చిన్ని కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని ఎలా అణిచివేశాడో మీకు తెలుసా? బృందావనంలో ప్రతి సంవత్సరం ప్రజలంతా వర్షాలు కురిపిస్తున్నాడని భావించి ఇంద్రుడిని ఘనంగా పూజించేవారు. అప్పుడు బాలకృష్ణుడు ఒక ప్రశ్న అడిగాడు. మన పశువులకు ఆహారం ఇస్తోంది ఎవరు? మనకు నీరు, చెట్లు, గడ్డి ఇస్తోంది ఎవరు? అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా కృష్ణుడు ఇలా అన్నాడు. మన జీవితాన్ని కాపాడుతోంది ప్రకృతి, ఈ గోవర్ధనగిరే. అందుకే ఇంద్రుడి కన్నా గోవర్ధనగిరినే పూజించాలి అని చెప్పాడు. కృష్ణుడి మాట విని బృందావన ప్రజలు ఇంద్రుడి పూజ ఆపి గోవర్ధనగిరిని పూజించారు. అది చూసి ఇంద్రుడు భయంకరంగా కోపగించుకున్నాడు. భారీ వర్షాలు, పిడుగులు, తుఫానులు పంపించాడు. బృందావనమంతా నీటిలో మునిగిపోతుండగా భయంతో ప్రజలంతా కృష్ణుడి దగ్గరకు పరిగెత్తారు. అప్పుడు చిన్న కృష్ణుడు తన చిటికిన వేలుతోనే మొత్తం గోవర్ధనగిరిని ఎత్తేశాడు. 7 రోజుల పాటు ప్రజలందరినీ, పశువులన్నింటినీ కాపాడాడు. అప్పుడు ఇంద్రుడికి అర్థమైంది, కృష్ణుడు సాధారణ బాలుడు కాదని, సాక్షాత్తు పరమాత్మ అని. చివరికి ఇంద్రుడు శ్రీకృష్ణుడి ముందు తల వంచాడు. ఈ వీడియో గనక నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.